వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ కి హైప్స్ ఇస్తున్నారా లేదా? ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి దోస్తులు. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. చాలా మంది సబ్స్క్రైబర్స్ మా ఫేస్ రివీల్ గురించి అడుగుతున్నారు చేయండి అని. సో దోస్తులు, మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాక ఖచ్చితంగా మా ఫేస్ రివీల్ అనేది చేస్తాము. డోంట్ వరీ. ఇక ఈ రోజు వీడియో ఏంటి అనంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 225 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మళ్ళా పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ పొలం పనులు చేసిరేమో కానీ నాకైతే అస్సలకే సాధన అయితే లేదు. పాపెట్ వేండో రూప బాగా అవుతుంది నాకు. ఏం నరేష్, ఏం సంగతి? సురేష్ కు కొడుకు పుట్టిండు, నీకు తెలుసా? ఓర్ని అవ్వ, ఎప్పుడు పుట్టే నాకు తెలియదు. అయ్యో 3 రోజులు అవుతుంది కాదు నరేషు. ఇక నీ బిజీ నువ్వే ఉండబడుతుంది. ఏం చేయాలే, ఎవరి బాధలు వాళ్ళకున్నాయి. నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. నీకేం బాధ నరేషు? ఏమైంది? ఏం చెప్పాలి రాజన్న, నాకు ఒక్క బాధ వచ్చి పడ్డది. ఏం బాధ నరేషు? చెప్పలేవు నాకు? చెప్పరానిదా? సీక్రెట్ అయ్యింది? ఇక సీక్రెట్ కాదు గాని ఏం చెప్పాలి. చెప్పు, ఏమైంది? అల్లా నువ్వు ఎవరితోటి అనద్దు రాజన్న, నీకు చెప్తా గాని. ఏమైంది నరేషు? అయ్యో లతక్క, మీరు ఎప్పుడైనా కూడా అందరికి హెల్ప్ చేస్తారు. మరి నేను మీకు ముచ్చట చెప్తా. మరి మీరు మనసులో పెట్టుకొని నాకు ఏ హెల్ప్ చేస్తారో మీరే చెయ్యాలి. చెప్పు నరేషు, ఏమైందో? అయ్యో, నేను అమ్మాయిని ప్రేమించిన రాజన్న. అవునా? నరేషు, సూత్తగిట్లున్నావు అని వెనుక మంచిగానే నడిపిస్తున్నావు. ఎవరాళ్ళు? ఈ లింగవ్వ లేదా, అల్లా మనవరాలు. ఎవరు? గామే నీ లెక్కన పాయింట్ షీట్ వేసుకుంటది గావేనా? ఆయన పేరేదో ఉండే. పింకి పింకి. అయితే ఏమైంది? ఏమవుడు కాదు లతక్క, మేమిద్దరం మస్తు రోజుల నుండి లవ్ చేసుకుంటున్నాం. అయితే ఇక వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తుర్రు అని అన్నది. అని అంటే మన గురించి చెప్పు అని అన్నా. నేను ఆల్రెడీ మా ఇంట్లో చెప్పిన మా గురించి. చెప్తే సరే తీ బిడ్డ అని అన్నారు మా అమ్మును మా నాన్న. ఇక మరి పింకిని కూడా చెప్పుమని చెప్తే ఇక మొన్న చెప్తే మస్తు కొట్టిర్రట. ఇంట్లోకి బయటకు వెళ్ళనిత్తలేరు. నాకేం చేసురో అర్థమైతలేదు. పెళ్లి సంబంధాలు వస్తున్నాయట, పెళ్లి చేస్తాం అని అంటుర్రట. నేను ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. ఊర్ని అవ్వా, మరి ఆమెకు నువ్వంటే ఇష్టం ఉన్నప్పుడు నేను అయినని చేసుకుంటా అని పట్టు మీద ఉంటే అయిపోతుంది కదా. కరెక్టే, కానీ ఆ లవ్ ఉన్నయ్యా సత్తం, మేము సత్తం. నువ్వు ఎవరిని చేసుకుని లేదు, మేము చూసిన అబ్బాయిని చేసుకోవాలి నువ్వు అని బెదిరించి ఇంట్లోనే ఉంచుతారట, బయటకు రానిత్తలేరట. మరి ఈ ముచ్చట నీకెట్లా తెలిసింది నరేషు? వాళ్ళ దోస్త్ వచ్చిందట ఇంటికి. దోస్త్ వస్తే దోస్తుకి చెప్పిందట నా నంబర్ ఇచ్చి, యోగి నంబర్కి ఫోన్ చెయ్యే, ఫోన్ చేసి గిట్ల చెప్పు అని చెప్పిందట. ఆమె నాకు నిన్న ఫోన్ చేసి చెప్తాంది, మీ పింకిని గిట్లా లోపట బందీకానే వేసిర్రు, బయటకు రానిత్తలేరు, అది ఇదని చెప్పింది. ఇక నాకు మనసున పడతలేదు, ఏం చెయ్యాలో అర్థమైతలేదు. అయ్యో, మరి ఏం చేస్తున్నారేషు? గదేలా తక్క, ఏం చేసుడో అర్థమైతలేదు, నాకు పిచ్చి లేత్తాంది. మరి పొయ్యి లేపుకరావల్లా? ఈ లేపుకచ్చుడు పాడుగాను. లేపుకత్తే మళ్ళా దొరకబట్టి లొల్లి చేసి అది ఇది ఎత్తరు. ఎందుకు వచ్చిన బాధ? ఒప్పియాలే. మరి నువ్వు మీ అమ్మను మీ నాన్నను పట్టుకోపుని వాళ్ళ ఇంటికి పోపోయినావు. మా అమ్మకు నాన్నకు ఎప్పుదంటురు కదా, అవసరం లేదు, వాళ్ళు ఇచ్చాలే, ఇష్టమయ్యి మా పిల్లని ఇస్తామన్నప్పుడే మనం చేసుకుందాం గాని మనం పోయి వాళ్ళ కింద అడుగుడేంది అని వీళ్ళు అంటారు. అవులా తక్క, ఇక నీకు మా నాన్న గురించి తెలియదా? అబ్బో, మీ నాన్న ఒకలకు లొంగడు గాని. అయ్యో నరేషు, పెద్ద బాధే వచ్చి పడేంది కదా నీకు. ఏం చేయాలి రాజన్న, నాకు మనసున పడతలేదు. నా పిల్ల నా దగ్గరికి ఎట్లా రావాలి, వాళ్ళని ఎట్లా ఒప్పియాలో నాకు అర్థమైతలేదు. సరే, మరి మన ఇద్దరం రేపు పోదామా? వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా నీకు? అన్ని తెలుసు రాజన్న, మరి మన ఇద్దరం పోయి ఏం మాట్లాడదాం? ఏం మాట్లాడు కాదు, ఇద్దరైతే ఓర్రి. పోయినాక యోగేశ్వరి సంగతి అని చెప్పుర్రి, మాట్లాడుర్రి. మరి ఒప్పుకుంటారా ఏమంటారో ఇనుర్రి. ఇక ఇన్నాక తర్వాత ముచ్చట. లేదు కాదు అని అన్నారు అనుకో, ఏం లేదు, పంచాయతీకి పిలిపియ్యి. ఆ పిల్లకు నువ్వు ఇష్టమై ఉంటే ఆ పిల్ల పంచాయతీలో నాకు ఆ పిల్లగాడంటే ఇష్టము అని అంటే కథ నీకు ఇచ్చి చేస్తారు కదా ఒప్పుకొని.
ఆయనతో వాళ్లకు భయపడి ఈమె నాకు ఇట్టం లేదని చెప్తే ఇక అది నీ దురదృష్టం నరేషు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? దాంతో మాట్లాడదామన్నా కూడా నాకు ఫోను నంబర్ మొత్తం దాన్ని బ్లాక్లో పెట్టిర్రు. మొన్నటి దాకా ఉన్నది ఈయన్నే, ఎందుకో రమ్మని ఫోన్ చేసిర్రు వాళ్ళు. రా బిడ్డ, ఏదో ఇటో పోతున్నాం, ఏదో యాత్రలకు పోతున్నాం అని ఫోన్ చేస్తే ఇది పూసుకొని నమ్మివేయింది. నమ్మివేయినందుకట పెళ్లి సంబంధం వచ్చిందట, నాకు నచ్చలేదని అన్నదట. అన్నాక అబ్బో వీళ్ళేమో చేస్తారని నా గురించి చెప్తే కథం కొట్టిర్రట, ఇక లోపట వారేసిర్రట. ఇక నేను ఏం చేయాలి రాజన్న, ఎట్లా చేయాలి నాకు అర్థమైతలేదు. ఏం చేసుడు ఏం లేదు పా, నేను రేపు అత్తపా పోదాంపా. సరే రాజన్న, ఇక ఎట్లయితే అట్లయితుంది. రేపైతే మన ఇద్దరం పోయి మాట్లాడద్దాం. మరి మాట్లాడత్తే ఒప్పుకుంటేనేమో సయ్యి, ఇక ఒప్పుకోకపోతే తర్వాత ఏందనేది ఆలోచించుదాం. సరే నరేషు, ఏం బాధ పెట్టుకోకు, ఏం కాదు. పింకీ నువ్వు ఒకటైతర్లే. బాలేపో గలింగవ మనవరాల్ని పడేసినావా అయితే? ఇక నాకు నచ్చింది లతక్క, కొన్ని రోజులు ఆమె వెంబడి తిరిగినా ఇక తర్వాత ప్రపోజ్ చేస్తే ఒప్పుకున్నది. సరే సరే నరేషు, రేపు పొద్దుగాల నాకు ఫోన్ చెయ్యి, ఒకసారి అయితే పోయొద్దాం సరేనా? సరే రాజన్న, థ్యాంక్స్ నీకు. నేను చెప్పంగానే సరే నేను వస్తపా ఏదైతే ఏది అని అన్నందుకు చాలా థ్యాంక్స్ రాజన్న. మా ఊళ్ళో కనీసం పట్టించుకోలేరు, నీకు ఎప్పుడు తోటి నువ్వు మంచిగా స్పందించినవు. సరే అవన్నీ ఏం మనసులో పెట్టుకోకు గాని పోదాం సరేనా? సరే రాజన్న, ఇక నేను పోతున్న ఇంటికాడికి. నాకు మనసున పడతలేదు, ఏం చేయాలో అర్థం కాకనే నేను ఇంట్లోకు బయటకు తిరుగుతాన్నా. సరే సరే, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, రేపు పోదాం. సరే. అమ్మో రాజు, చూసినావా? నరేష్ చూస్తే నలికుట్లో లెక్కున్నాడు గాని పెద్దదే కథ చెప్తాడు కదా. ఇక మరి మనిషి అన్నాక ప్రేమించరా? ఇక ప్రేమించినాక ఎన్నో బాధలు అత్తనే ఉంటాయి, పోతనే ఉంటాయి. కాదు రాజు, ఆయనతో మీరు పోయినాక వాళ్ళు మిమ్మల్ని దొరకబట్టి కొడితే ఎట్లా? ఎందుకు కొడతారు? కొట్టే అంత సీన్ ఉంటుందా? పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళు అందుకుంటారు 4. అదే గాని ఇక సరేటి, పొద్దుగాలనైతే ఓసారి అయితే పోయిరారి. మరి ఇక సరే లత. ఆగో బంటి, నువ్వేటత్తావు? నరేష్ అన్న నమస్కారం, ఎటు వేస్తున్నారు? నేనెటు పోతా, పొలం కాడికి పోయి అత్తా. నువ్వెటు పోతున్నావు? నేనెటు పోతాన్నా, అట్టిగానే ఇటు మూకయ్య వచ్చినా. ఏం సంగతి? ఏం చెప్పాలా బంటి, నా పరిస్థితి ఘోరం ఉన్నది కాదు. ఏమైందయ్యా నీ పరిస్థితికి? ఏం లేదు, పింకీ మా ముచ్చట వాళ్ళ ఇంట్లో చెప్పిందట. అవునా, పెళ్ళెప్పుడు మరి? ఓర్ని అవ్వ, అసలుకే లేదంటే సిసలకు అంటున్నావు. పెళ్లి లేదు, పేరంటం లేదు. ఒప్పుకోలేరట తెలుసా, ఆమెను లోపట వేసిర్రట. ఏంటి? అవును బంటి, ఇక రేపు రాజన్ను నేను పోతాన్నావు వాళ్ళను అడగటానికి. అయితే పెళ్లి సంబంధాలు వస్తున్నాయట పింకీకి. ఇక అవే ఎత్తాం, ఎవరిని ప్రేమించి చేసుకునేది లేదు అది ఇదని బాగా లొలి చేసిర్రట వాళ్ళు. అబ్బో, లవ్ ఎత్తే గీ బాధలుంటాయి. నా పరిస్థితి ఏంది మరి? అవునా? రేపు రాజన్న నేను పోయి అయితే ఓసారి వాళ్ళతోటి మాట్లాడత్తాం. ఒప్పుకుంటానేమో సయ్యి, ఇక ఒప్పుకోకపోతే ఇక మళ్ళీ నెక్స్ట్ ఏముంటుందో ఏం కథనో. మరి ఒప్పుకోకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు వేరే అమ్మాయిని చేసుకోరాదు? అబ్బో అట్లా చేసుకొని బంటి, నేను ప్రేమించిన ఆమెను తెలుసా, నా మనసు ఇప్పి ప్రేమించిన నేను. అందరు మనసు ఇప్పి ప్రేమించకపోతే మనసు మూసుకొని ప్రేమిస్తారా నరేష్ అన్న? నువ్వు గమ్మతి మాట్లాడతావు. నీకు జోకులు అయితన్నాయి బంటి, ఆ పరిస్థితి నీకు అత్త తెలుస్తుంది. జోకులేం కాదు గాని మరో పెగ్గే దూపా నిమ్మలమైతావు. నాకు థమ్స్అప్ తీసుకో, నువ్వో బీరేయి. సరే పాబంటి, మంచిగా దొరికినవు నాకు. రేపు నువ్వు కూడా రారాదు నాతోటి. ఇద్దరం కంటే 3-4 పోతే కొంచెం వాళ్ళు భయపడతారు. అబ్బో నేను రాను, మా అక్కకు తెలిసిందనుకో, ఓ బాడుకో నువ్వు మధ్యలో ఎందుకున్నావురా, ఎందుకు పోయినవురా అని అది నన్ను 4 దంతది. అవన్నీ ముచ్చట్లు చెప్తావా మీ అక్కకు? ఏకి నరేష్ ఏటో రమ్మంటాడు, పోయి అత్త పొలం కాడుకోమన్ను అని చెప్పరాదు? సరే చెప్పుతా, పోతాం. ఆయన తలు పోయినాక మీరెవర్రా అని దన్నిర్రా అనుకో, ఇక మన పరిస్థితి ఏంది? ఇక మా అక్కకు తెలిస్తే మొత్తం నా మీద శూలం పెడుతుంది. ఇక అబ్బా నువ్వు భయపట్టి ఒక బంటి, నాకు ఉన్నదే గింతంత ధైర్యం. నువ్వు ఆయన ధైర్యాన్ని చెడగొడుతున్నావు కదా. పా, ఒక బీరెత్తే సెట్ అయితా. ఏం సెట్ అవడో ఏమొద్దా. నేనే అంటే నాకన్నా పిరికిపిత్తులోని నువ్వు. నన్నేంది రూమ్లా పడేసిర్రు? నాకు నరేషే కావాలి, నేను నరేష్నే పెళ్లి చేసుకుంటా. మా వాళ్ళేమో అవసరం లేదు వేరేటోళ్ళకి ఇచ్చి ఎత్తానబట్టే నేనేం చెయ్యాలి? నాకేది అర్థమైతలేదు.
ఏదో సంబంధం ఓకే ఎత్తా అనుకుంటా పోయిర్రు. ఆయనత ఓకే ఎత్తరా ఏంది? నా బతుకు ఏం కావాలి ఏం కథ? ఆ అమ్మ బయట బట్టలు విండుతున్నట్టున్నది. మెల్లగా ఫోన్ తీసుకొని నరేష్కు ఏయల్లా చేత్తా. గీడి పట్టుకొచ్చినవేందే? బయట రాకపోదమా? ఏ బయట ఎందుకు? ఏం తింటావో చెప్పరాదు. వేపు ఏం ఆర్డర్ చేస్తావో? నీకు బీర్లకు ఏదైతే మంచిగుంటది? చికెన్ది ఏదన్నా ఉందో చెప్పపోయినావు? చికెన్ పకోడీ చెప్తా, మంచిగుంటది ఈడ. సరే సరే, ఫోన్ వస్తున్నట్టుంది నరేష్ అన్న. హలో. నరేషు. పింకీ, ఏమైంది పింకీ? ఏంది మన పరిస్థితి ఏంది? ఎవరిది ఫోను? ఊరిని అవ్వ ఫోన్ చేసినట్టుందిగా. నరేషు, మా వాళ్ళు ఇయ్యల్లా ఎవరినో చూడటానికి పోయిర్రు. మా అమ్మ బట్టలు విడుతుందని అమ్మ ఫోన్ల నుండి చేసిన నరేషు. నాకేం చేయాలో అర్థమైతలేదు. నన్ను తీసుకుపో నరేషు, నేను అత్తా. లేపుకరావాలా? ఊరిని అవ్వ కర్మానికన్నా వచ్చిన కదా, లేపుకరావాలా అని వీడంటాడు. పూసుకన్నా లేపుకొచ్చిండు అనుకో, వీనితోటి ఎవడు తిరిగిండు ఏం కథ అని తెలుసుకొని నన్ను పోలీస్ స్టేషన్ లేయరు కదా. లేపుకచ్చుడు కాదు కానీ పింకీ, నేను రేపు మా వాళ్ళని తీసుకొని వస్తా. అంటే మా అమ్మ నాన్నని కాదు కానీ బయట వాళ్ళని తీసుకొని వస్తా. మీ అయ్యతోటి మాట్లాడతాం. మరి మీ అయ్య ఒప్పుకుంటేనేమో సై, ఇక ఒప్పుకోకపోయిండు అనుకో, ఇక నేను చేసేటప్పుడు నేను చేస్తా. కానీ ఏమోరా, వీళ్ళు ఒప్పుకునేటట్టు లేరురా. నరేషు, ఐ లవ్ యూ రా, ఐ మిస్ యూ సో మచ్ రా. నిన్ను చాలా మిస్ అవుతున్నారా. నాకు నువ్వు కావాలరా, నువ్వు లేకుంటే నేను బతకలేనురా. నేను నిన్నే పెళ్లి చేసుకుంటారా. నువ్వు ఇప్పుడు నువ్వు రమ్మన్నా నేను అత్తరా ఎక్కడికైనా. అబ్బా ఏడవకే, నీకు దండం పెడతా. నువ్వు ఏడ్చి నాకున్న ధైర్యాన్ని ఓగొట్టకు. ఎవ్వరు వచ్చినా కూడా నేను చేసుకోను, నాకు నచ్చలేదని చెప్పేసి ఇక అంతే. నేను రేపు 2-3 మనుషుల్ని పట్టుకొని వస్తానా, పట్టుకొని వచ్చి మీ అయ్యతోటి మాట్లాడతా. ఒప్పుకుంటేనేమో సై, ఒప్పుకోకపోతే పెద్ద మనుషులకు పిలిపిస్తా నేను. మా వాళ్ళు మేమందరం కలిసి పెద్ద మనుషులకు పిలిపిస్తాం. ఇక అప్పుడు నువ్వు ధైర్యం ఉండి చెప్పేది ఒకటే. నిన్ను అడుగుతారు, అడిగిర్రు అనుకో నాకు నరేషే కావాలని చెప్పినావు అనుకో, ఆడికి సెటిల్మెంట్ అయిపోతుంది. మీ వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. వాడిని వేసుకుంటే మేము చచ్చిపోతాం, అది ఇది అని అంటున్నారా. ఇవ్వాలి సావరే, గట్లనే బెదిరిస్తారు. నువ్వు వాళ్ళ మాటలకు బెదరకే. నువ్వు లేకపోతే నేను సత్తా. సత్తవా? సత్తే నా మీద కత్తదా అయ్యింది. నేను కర్మానికి అన్నత్తిని కదా ఇప్పుడు ఈయనతోటి. ఊరిని అవ్వా. సరే. ఏడువకే, బాంచన్ని కాలు మోపుతా. ఏడువకే, రేపు పొద్దుగాలైతే ఖచ్చితంగా నేను అత్తనే. 10 వరకు అత్త మీ ఇంటికి, సరేనా? సరేరా, ఉంటాన్న. మళ్ళీ అమ్మ చూస్తుంది. ఈ నంబర్కి అయితే ఫోన్ చేయకు. సరే సరే ఉండు. అయ్యో రామా, ఏం చేసుడు నాకేం అర్థమైతలేదు. కళ్ళు మూసుకొని తలుతాండా ఏంది పింకిని? ఏమైంది ఓ నరేష్ అన్న? ఏం చెప్పాలి బంటి, ఏడుతాంది. నాకు ఏడితే మనసున పడతలేదు. రేపు పోతాయిగా, నీ అవ్వ ఎట్లయితే అట్లే. ఇక 4 బీర్లు ఎత్తా, ఏసేపోతాయిగా. దాని సంగతి వాని సంగతి చూస్తా. వాని అయ్య సంగతి వాని అవ్వ సంగతి ఎట్లా ఒప్పుకోరో ఏం చెయ్యరో ఇప్పటిసుంది తాగుతూనే ఉంటా. ఇగో నరేష్ అన్న, నువ్వు గట్ల తాగినావనుకో వీడు తాగుపోతాడు. వీనికేంది ఇచ్చేదని వాళ్ళకి ఇంకా వేరే అవుతుంది. తాగకుండా మంచిగా పోయి అడగనైతే అడుగు. అంతే అంటవా? అంతే మరి. ముద్దు ముచ్చట్లో మునిగిపోదామా అబ్బాయి బై బైలోనే బల్లి బలిగే. ఏందో జోరు మీద వస్తున్నావు? జోరు మీద అత్తండు, కారు మీద అత్తండు, రానిద్దునా నేను మోనిద్దునా. ఏమైందయ్యో జోరు పాట పడుతున్నావు? ఏం లేదే, అట్టిగానే గాని ఫోన్ చేసిర్రా? చేసిర్రు. ఇక రేపు డిశ్చార్జ్ ఏత్తవని అన్నారట. ఇక రేపు అత్తారట ఇంటికి. అత్తరా? అయితే పోయి చూసి రావాలే. ఇక చూసి రాపోతే ఏం చేస్తావు? సరే గాని ఏం కూరండినవే మల్లవ్వా? ఆకలి అవుతాంది. కూరనా, గుడ్లాండినా, ఇంకా పొద్దుగాలాండినా, ఇంకా మళ్ళా మధ్యాహ్నం ఒకటి అండాలి ఏంది నీకు? అయ్యో మల్లవ్వా, అవ్వ రోజోటి అందుకొని తిందామే, పూట పోటీ అందుకొని తిందాం. మనల్ని అద్దన్నోడేవడే. ఏంది మాటలంతేటో అత్తన్నాయి? పెగ్గేసినావా ఏంది? పెగ్గెత్తేంది అయ్యకపోతేందే మల్లవ్వా? నీతోటే నా బతుకు. నువ్వు లేకపోతే నేను ఎప్పుడో జద్దునే. అబ్బో గిప్పుడొచ్చిందా తెలివి? ఇన్ని రోజుల పొంటి ఎటువైందో?
ఇన్ని రోజుల నుండి ఉన్నది ఇప్పుడున్నది. మ్వా. నీకేమైందయ్యో ముద్దు పెట్టబడుతుంది అల్లా ముసల్తనానికి ముద్దు పెట్టద్దని ఎవరన్నా చెప్పిందా అని మళ్ళవా ఇక నాకు ముద్దు వచ్చినవు ముద్దు పెట్టినా. ఈ ప్రేమ వెనకడుసుంది ఉంటే మంచిగానే ఉండు. వెనకడుసుంది మందేం పడబోతివి, ముసల్తనానికి నాతోటి ఉండబడితివి. అరే మళ్ళా గదే ముచ్చట మాట్లాడతావేమే, నేను ఎవ్వరితోటి పోలేదే, నాకు నువ్వు నీకు నేను గంతే, ఇప్పటికైనా అప్పుడైనా ఎప్పుడైనా. సరేతి తిందూరా, ఎండ బగ్గ కొడుతుంది, రాత్రేమో చలి బగ్గ పెడతాంది, ఆకలి అవుతుంది, నాకు కూడా తిందాందా. వినిపిస్తావా అనే? తినిపిస్తా, నువ్వేమో మొల్లివా, తిందూరా. సరే సరేపా. హలో అమ్మా, మంచిగా ఉన్నారా అవ్వా? మంచిగానే ఉన్నామే. ఏమైందవ్వా ఫోన్ ఎత్తలేవు? ఇక నాకు ఫోన్ లేదు కదనే అమ్మా, నిన్ననే ఒకటి చిన్నది కొనుకొచ్చిండు, ఇక ఇలా సిమ్ వేసుకున్ననే అమ్మా, అందుకే ఎత్తన్నా. అయితవే గాని ఏం చెప్పాలవ్వా, బాపుకు మొన్న కళ్ళు తిరిగి పడ్డాడు కాదు బిడ్డ, కాలు బెనికింది, కాలు నడవత్తలేదు. ఏందే? అవునవ్వా. మరి నాకు చెప్తలేవేందే ఫోన్ చేసి? రాజు కన్నా ఫోన్ చేసి చెప్పద్దా ఇప్పుడు ఎట్లున్నాడు బాపు, మంచిగా ఉన్నాడా లేదా? హాస్పిటల్ తీసుకుపోయినాం బిడ్డ, కొంచెం నరము అటు ఇటు కదిలింది అని అన్నారు, ఇక అది కొంచెం సెట్ అయ్యేదాకా రెస్ట్ తీసుకోమన్నారు. బగ్గనే పైసలు అయినాయి బిడ్డ, ఏం చేసుడు, ఇక బాపు ఇంట్లోనే ఉంటాడు. అవునానే? అయ్యో రామశంకరా, ఇదంతా ఎప్పుడు జరిగిందే? నిన్ననే అవ్వా. అవునా? రాలేవు బిడ్డ, ఓ 2 రోజులు ఉండిపోదువు, బాపు కూడా బగ్గా కలవరిస్తాండు. సరే తీయే అమ్మా, ఇక బాపుకు నడవత్తలేదేమో, ఇక నేను కూడా అత్త చూడడానికి. రావ్వా, రేపు రా పిల్లగల్లని తోలుకొని, ఓ 2 రోజులు ఉండి పోదువు. సరే గాని అత్తగాని ఆ బాడకవు ఉన్నాడా అనే? ఆ బాడకవా? ఆ బాడకవు కనబడతలేడు, మరి లేనట్టున్నాడు. సరేనే అమ్మా, మళ్ళా నేనత్తే వాడేం చేస్తాడో ఏమో అని నాకు భయం. వానితోటేందవ్వా, వాడి నోట్లు ఉచ్చవొత్తా వాడేదన్నా అంటే. వాడు మొన్నటిదాకా పోలీస్ స్టేషన్లోనే ఉండొచ్చే. సరే సరేనే అమ్మా, నేను రాజుని అడిగి రేపు వస్తుంది పొద్దుగాల. సరే తీయవ్వా, ఉండి ఇక నాకు పని ఉన్నది. అయ్యో మా బాపుకు కాలుకు దెబ్బ తాకిందట, పాపం పొయ్యి చూసన్న రావాలే. రాజుని అడిగితే ఏమంటాడో మరి, పొమ్మంటాడో అద్దంటాడో, అడగనైతే అడుగుతా. తిన్నవా నర్సవ్వా? తిన్నా ఏడో బయలుదేరినావా? ఈ దగ్గరికే నర్సవ్వా, జరా నీ పుణ్యం ఉంటది, గలింగిన్ను పోసి నన్నేదో చేసేటట్టే ఉన్నారు. ఎందుకు ఏమైంది? కాదు, నేను మొన్న రాత్రి ఎవ్వరింటికోలేదు, వాకింగ్ చేత్తన్నా చేస్తే లింగుని పోసి నన్ను ఘోరంగా అన్నారు. మా గుండుదానికి చెప్పుతా అని అన్నారు. ఆయనతో గుండుదానికి చెప్తే అదేం లేదు, ఇక నన్ను చంపుతుంది. జరా నీ పుణ్యం ఉంటదవ్వా, వాళ్ళిద్దరికి చెప్పి అది చెప్పకుర్రి అని చెప్పవా? అంత భయం ఉన్నోనివి మరి గీ కథలు ఎందుకు వాడు? నేను ఏ కథలు పడలేదవ్వా, నేను ఎవ్వరు జోలికోలేదు, ఎవ్వరు వార్త కోలేదు. అవునా? మరి వాళ్ళకేం పుట్టింది గట్ల తయారయ్యారు? ఇక వాళ్ళు ఒకరి మీద ఒకరు కోపం, నీ దగ్గరకు వచ్చిందంటే నీ దగ్గరకు వచ్చిండు, నీ దగ్గరకు వచ్చిందంటే నా దగ్గరకు వచ్చిండు, ఇక ఇదే పాట పాడు. వాళ్ళ గురించి తెలిసే నువ్వు వాళ్ళ మధ్యలో పోయి ఏలు పెట్టినావు అయితే. అయ్యో సరే తీ, నేను చెప్తా తీయి, మీ గుండెదానికి ఏం చెప్పారు తీయి. ఇక మా గుండె దాని గురించి తెలుసు కదా నర్సవ్వ, అదేందనుకుంటానో లొల్లి లొల్లి ఎత్తది. సరే సరే తీ, నువ్వైతే ఓ ఏం చెప్పారు గాని. సరే. పెళ్ళామంటే ఇంత భయం ఉన్నట్టే గాని చేసే పనులన్నీ కసుంటివి. ఊర్ని అవ్వ ఏం చేస్తాందో ఉన్నదో ఇంటికాడ, అట్లా పోయన్నత్త టైం పాసు. ఓ లత ఉన్నావానే? ఏం చేస్తానో? నర్సవ్వ అద్దా అద్దా. ఇవేందవ్వా లేదా లత? లేదవ్వా, ఇద్దరు అయ్యా బిడ్డలు చేను కాడికేర్రు. ఆహా, చేను కాడికేర్రా? తీరా వచ్చినా లోపడి కోదాం దావ్వ కూసుందాం. లోపడి ఎందుకు ఇక్కడ కూసుందాం పట్టు. తిన్నారా అవ్వ? ఏం కూర వండిర్రు? రొయ్యలున్ను టమాటా అండినవ్వా, ఇవాళ తినిపోయారు, నేను ఇప్పుడే తిన్నా. అవునా? లింగన్న ఎప్పుడన్నా కనిపిస్తాడా అవ్వ నీకన్నా లత కన్నా? నేను అడిగితే అది బాధపడుతుందని నేను అడగా. నాకు ఎప్పుడు కనిపించలేదవ్వా చచ్చిపోయిన కాడ నుండి, ఇక దానికి ఏమో మరి చక్కగా మాట్లాడుతానే లేదు నాతోటి.
అవునా, ఎందుకు మాట్లాడతలేదు? అగో అవ్వ బిడ్డలకి ఏం లొల్లైందో. ఇక లొల్లంటే ఏం లేదు గాని నర్సవ్వ, ఏం చేయాలి? పెళ్లి చేసుకో బిడ్డ అనంటే నా మీదకి కోపానికి వస్తాంది. అవును నర్సవ్వ, నేను మాట్లాడింది తప్పేనా చెప్పు నువ్వు. ఇప్పుడు దానికి వయసు మీద ఉండే పిల్ల, ఏమన్నా ఏజ్ పోయిందా నర్సవ్వ? ఎంతమంది రెండో పెళ్లి చేసుకుంటలేరు. పిల్లలున్నోళ్ళు అయితే చేసుకుంటలేరు, బతుకుతలేరా? కరెక్టే గాని మరి దానికి ఇష్టం లేనిది ఏం చేసుకుంటదవ్వ పెళ్లి? ఇలా ఉంటాం మేము, రేపు ఉండవు. ఇప్పుడు పిల్లలు పెద్ద పెరుగుతారు, వాళ్ళ చదువులైనాక వాళ్ళు దీన్ని పట్టుకునే ఉంటారా అవ్వ? బిడ్డకు పెళ్లి అయితే బిడ్డ అత్తగారింటికి పోతుంది, కొడుక ఏడ జాబ్ చేసుకుంటా ఏడుంటాడో, ఏడ పెళ్ళాన్ని చేసుకుంటాడో. దీది ఒక్కతే కదా, గట్లని ఆలోచించి చేసుకో బిడ్డ అనంటే ఇక నన్నే తిడుతాంది. ఇక నాతోటి చక్కగా మాట్లాడతలేదు. ఇష్టం లేని మనమేం చెప్తాం తియ్యి. ఇక మరి ఊకు కానీ నువ్వు బాధపడకు. 2-3 సార్లు అన్నవ్వా, మా ఊర్లో ఓ పిల్లగాడు ఉన్నాడు, లతతోటి చదువుకున్న పిల్లగాడు. ఆ పిల్లగానికి ఇల్లంటే అప్పడుసుందే బాగా ఇష్టం. మొన్ననే ఆ లవ్వును అయ్యా చచ్చిపోయారవ్వా. చచ్చిపోతే ఈ పిల్లగానికి ఆస్తుంది, మంచిగానేదో కంప్యూటర్లు ఏమో ఎత్తాడట, నెలకు వచ్చేస్తాయి. పొలగాడు మొన్న వచ్చి గిట్లా అని తెలుసుకున్నాడు, లత గురించి తెలుసుకొని వచ్చి గిట్లా చేసుకుంటావా అని అడిగిండు నన్ను. నువ్వు ఒప్పి నేను చేసుకుంటా, మీరు ఎక్కడ ఉండమంటే అక్కడనే ఉంటా, మీరు ఏం చెప్తే అదే చేస్తా నేను అని అన్నాడు. అంటే మరి సరే నీ క్లాస్మేటే కదా చేసుకోయా తల్లవ్వా అన్నందుకు ఇక నన్ను అంటన్నావా నేను ఎవరిని చేసుకోను అని ఆ పిల్లగాన్ని బెదిరించింది మా ఇంటికి రాకని. ఇక నన్ను తిట్టిందవ్వా. మంచిగానే కదా మరి, ఆ పిల్లగాడు అన్ని తెలుసుకొని వచ్చి చేసుకుంటా అని అన్నాడంటే మంచిగానే. మరి దీనికి ఇష్టం లేదు, ఫస్ట్ దీనికి ఇష్టం ఉంటే ఏదైనా వేయచ్చు లతకు. అద్దంట అద్దు, నాకు పెళ్ళొద్దు పేరంట వద్దా నాన్ననే బట్టే. అద్దన్నప్పుడు బలవంతంగా మనం ఒప్పించి చెయ్యొద్దవ్వా. ఈ రోజులు మంచిగా లేవు, బలవంతంగా ఏదైనా చేస్తే హఠాత్తుగా ఏం చేసుకునేది తెలుస్తలేదు. ఇక అందుకనే కాదవ్వా సప్పుడేకుంటానా. సరే గాని గేటు పెట్టియరా అల్ల? మరి గేటు పెట్టిస్తామవ్వా. ఓలకి ఇచ్చింది చేయమని పైసలు ఇచ్చింది, ఆ దొంగ బడకబట ఆ గేట్ ఎవరికో అమ్ముకున్నాడట. ఇక చెయ్యరా చెయ్యరా అని ఇది ఫోన్ చేసి తాపుకు 10 రోజులకోసారి అంటాంది, చేత్తా అని వాడంటాడు. ఇది ఇన్నే అనుకుంటుంటాంది, వాడు అన్నే చేత్తలేడు. ఇక అంతే ఉంటది గాని. బాపు రాయే ఇంటికోదాం. పోదాం. ఊరిని అవ్వ, మా బాపుకైతే చేన్లకత్తే ఎల్ల బుద్ధి అయితలేదు కావచ్చు. పోదామంటే ఇంకేందో పని చేసుకుంటూ ఉంటాడు. తిన్నవా లత? తిన్నా. ఒక 5,000 కావాలవ్వా, ఉన్నాయా? నేను మళ్ళా వడ్ల పైసలు పడ్డాక ఇత్తా. ఇంకా వాళ్ళేవు కదా ఎవలకు. ఇక పైసలు ఇవ్వాలా నేను? మెంటలోడా, నువ్వు మొన్న పోయి రమకు ఏమని చెప్పినావు? నేనేం చెప్పినా? అదే ఏమని చెప్పినావు? నువ్వేమని చెప్పినావు? ఏం కథ అది చెప్పు ముందుగాల. రాజును నన్ను చూసి వాళ్ళిద్దరు ఉరుకుతారు పొలం కాడ, ఏమో మాట్లాడుకుంటుర్రు అని పోయి గట్ల ఎక్కించుకుంటా చెప్తానవా అయితే? అయ్యో గట్ల కాదవ్వా, మరి మీరిద్దరూ ఆడ ఒకల మీద ఒకరు వాడినట్టే మాట్లాడుకోబడుతుంది, ఆయన నీ చేతి పట్టే. మరి ఏంది కథ అని నేను అనుకున్నా. నువ్వు అనుకుంటే అది నిజమని నమ్మినవా? దగ్గరకు వచ్చి మేము ఏం మాట్లాడుకుంటున్నామని ఇననుంటివి, ఇన్నాక అజ్జేయనుంటివి. అయ్యో గిసొంటోళ్ళు ఏవట్టే పెద్ద పెద్ద సంసారాలు చెడిపోతాన్నాయి. ఇంకా నువ్వు మా మీద ఎక్కించుకుంటా ఆమెకు పోయి చెప్పి మళ్ళా నన్ను దిట్టిపియాలే, అజ్జేయాలి ఇజ్జేయాలని చెప్పినవా అయితే? ఏ కాదవ్వా. ఏంటిది కాదు నువ్వేం చూసినావని నువ్వు పోయి నా పెళ్ళానికి చెప్పినావు. నా పెళ్ళాము నిన్ను గదిరాయించి పెట్టింది కాబట్టి సప్పుడే కచ్చినావు. అదే నా పెళ్ళాము మాట పట్టుకుంటే మళ్ళా లుల్లీలు ఆ శికలు పట్టి కొట్టుకున్నాడే కదా. అయ్యో ఏందయ్యో కాదు, ఉన్న మీసాలు మొత్తం కోరిగి సున్నం బొట్లు పెడతా గుండుకు గసొంటి కథలు పడ్డావనుకో నీ సందాలను ఉండు. అర్థమవుతుందా? ఏదో పొలం పక్క పొలం అని సప్పుడే కూకుంటానా, అంతేగాని చిచ్చులు పెట్టుకుంటూ ఉండకు. అయ్యో కర్వానికి అన్నత్తి కదా ఇటు. నువ్వు కర్వానికి వచ్చినవో దేనికి వచ్చినవో నాకు తెలియదు కానీ ఇంకోసారి నా భార్యకు కానీ మా గురించి ఎవరికి కానీ ఎవరితోటన్నా మాట్లాడినట్టు తెలిస్తే మాత్రం నీ పెళ్ళాం ముంగటికి వచ్చి నిన్నేం చేస్తానో అది చేస్తా. నేనేం చెయ్యగాని అబ్బో, నేను ఎట్లాంటి ముచ్చట్లు చెప్పయ్యా కానీ ఇక మీరు అయ్యా మీ మధ్యలో ఏముందో మీకెరక నాకేమెరక. మరి నీకేం తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలి, అంతేగాని పిచ్చి పిచ్చి కథలు పడద్దు. సరే వేస్ట్ కాడు. ఏమైంది లత, అందుకున్నావు ఇక 4? మరి ఇక నాకు తిక్కలేస్తుంది, పిత్తులు పడ్డాయి ఉరుకుతాండి. ఇక సరే ఇక నేను పోతాను నా ఇంటికే. నేను కూడా అటే
రాజుగా పోవుడే ఇంటికే మా బాపుని రమ్మంటే మా బాపేమో జవరిస్తాడా. సరే ఇక రేపు పోదావా అయితే నరేష్ని పట్టుకొని? పోవాలి లత, పాపం చూద్దాం. ఇక మనం అందరికి హెల్ప్లు చేస్తాను, ఆయనకు ఒక్కొక్క హెల్ప్ చేద్దాం. మనం చేసే ప్రయత్నం సక్సెస్ అయితే నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కదా. సరే పొయ్యి అయితే రారీ, ఒప్పుకోకపోతే ఇక తర్వాత ముచ్చట. సరే లత. ఏందో ఏమో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క చరిత్ర ఉన్నది. మనసు ఇచ్చినాను మరిచిపోయినాను, నేను ఎవ్వరిని కూడా లవ్వింగ్ చేయలే. అసొంటిది రాణిని నేను ప్రేమించితే అది నా మీద తన్నిపోయింది. దొంగ బొడ్డి, నేను మంచిగా చూసుకుంటానే, కళ్ళు తాగినా కూడా నేను మాట అనేటోని కాదు, దెబ్బ తీసేటోని కాదు. దాని గురించి కళ్ళు కూడా బంద్ చేసిన. కళ్ళు బంద్ చేసిన దాని చుట్టూ గిర్రు 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 మంది తిరిగితే అది నన్ను గిర్రు గిర్రు మంది దింపి పారేసిపోయింది. ఎందుకో బగ్గ గుర్తుకొత్తాంది ఆ నవ్వు, ఆ నడక. రాణి నా కలల సుహాసిని, నన్ను వదిలి పీగితివానే. కొయిలా ఓ కొయిలా, ఒక్కసారి రావే, నా గుండె మీద వాలిపోవే. కొయిలా ఓ కొయిలా, అంతులేని ప్రేమ నాదే, నిన్ను ప్రేమించిన గుండె నాదే. వంట పిచ్చి కాదే, రావే. ఏం పుట్టింద్రు ఇంటి ముంగడ కూర్చొని ఏడ్చుకుంటా పాట పాడుతున్నావు? మల్లయ్య బాబు, నేనేమైనా తప్పు చేసినా చెప్పు. నా తప్పు ఉంటే చెప్పు అనుకొని కొట్టు, నేను పడతా. ఏం తప్పు? ఏమైందిరా నీకు? నమ్మదాయినవు? కాదు, నేను రాణిని ప్రేమించిన నీకు చెప్పినా కదా. అది నన్ను ఎందుకు కాదన్నది, నన్ను కాదని ఎందుకు పోయింది చెప్పు. నాకు అందం లేదా, సందం లేదా? నీకేంద్రా అంతగానివి? ఏం పుట్టిందాడు ఇంకి? నేను ప్రేమించినందుకు నన్ను దన్ని పోయింది అది. చెప్పు, నేనేం తక్కువ చేసినా? ఓ బార్కవ్ ఏంద్రా? చెప్పు నరసవ్వ, నాదేమైనా తప్పు ఉంటే నువ్వు చెప్పు పడుకుని కొట్టు. నాకు రాణి గుర్తుకొత్తాంది, నా రాణి. నా రాణి ఎడవేందో ఏమో. రానేవత్రా రాని, నమ్మదైనాక రాని అని అంటాను. గిట్లుంటే ఎవరు చేసుకుంటారా? ఇయ్యాల రేపు ఆస్తిని చూస్తారు, అంతస్తుని చూస్తారు, పిల్లగాడు ఏం పని చేస్తుండని చూస్తారు, పిల్లగానికి తాగుడు అలవాటు ఉందా అని చూస్తారు. ఇక అది ఇన్ని రోజులు ముదిరిన బెండకాయనే. ఆ ముదిరిన బెండకాయే ఇంకో ముదిరిన బెండకాయని చేసుకుంటదా? మళ్ళీ ఆ బెండకాయకి ఏం లేదాయే. బెండకాయ పెళ్లి చేసుకుంటారా నర్సక్క? నేను నా గురించి అంటానా? ఒక పిసగాడిది నేను మీ గురించే చెప్తానరా. మంచిగా అయినవు. ఇక నువ్వు రామాయణం చెప్తావు నర్సక్క, నా బాధ నీకు అర్థం అయితలేదు. నీ బాధ నాకు అర్థమైందిరా. నీకు పెళ్ళం కావాలనంటే తాగుడు బంద్ చేసి ఇంత ఆస్తి సంపాదించు. కొంత ఇల్లు ఉన్నది కదా, ఇల్లును మంచిగా చేయించురా. ఏదన్నా పని చేయరా, చేతి నిండా పైసలు ఉంటే పిల్ల వస్తుంది, పెళ్ళం వస్తుంది. నువ్వు ఊరుకున్న పిల్లలు వచ్చి నీ దగ్గర ఉంటారు. ఇట్లా రావుకుంటా ఇంటి ముంగడ బండి బొర్రి కొయిలా ఓ కొయిలా అంటే వస్తారా? కరెక్ట్ చెప్పినావు మల్లవ్వా. ఇగో నర్సవ్వ, మల్లయ్య బాపుకు కోటర రాయిచ్చిన పిల్లని నాకు సెడి చేయమని. సెడి చేసిండా? మరి సెడి చేయలే. ఇక నా కోటర నాకు ఇయ్యాలే కదా మరి. ఊరు బాడుకో అటు ఇటు నాడి తిరుగుతాడుగా. రేపో నా కోటర, రేపో నేను దాగుతా, ఇక లూగుతా. ఓ వారి నీ కోటర్ ఏడుందిరా? ఆ రోజే గుట్టుకుమని మింగి తిని అయిపోయే. ఇక నేనేం చేస్తారా? నీకెందుకు దాయిపించిన నేను? నా పొల్లని నాకు సెడి చేయమన్నా, నువ్వు సెడి చేయలే. చెయ్యనప్పుడు నా కోటర నాకు ఇయ్యాలి కదా నువ్వు. మల్లయ్య బాబు అయిందా? మల్లక్కింటే కథ నీది వలగొడుతుంది. ఏమైందిర్రా? ఓ మల్లక్క, ఇగో మల్లయ్య బాపట తిరుపతికి పిల్లని సెడి ఎత్తా అని తిరుపతి దగ్గర నుండి కోటర్ రాయిండా. ఇక పిల్లని సెడి చేయలేదట, ఇప్పుడు నా కోటర్ నాకి అని అంటాడు. ఇల్లెవతి తల్లెవతి మళ్ళాక రాణి, నా రాణిని సెడి చేయమన్నా సెడి చేయలేడు. మరి నేను కోటర దాయిపించిన, ఇప్పుడు కోటర ఇయ్యాలి కదా. తలకాయ మీద పెట్టింది అనుకో, తలకాయ మొత్తం వలిగిపోతుంది. కోటరు నీకు అప్పుడు దాయిపిత్తి ఇప్పుడు ఏమంటున్నావు? నీ మొగానికి పిల్లలు కావాలారా నీకు? తాగుబోతు బాడుకోవు. అబ్బా, ఎంతెంత మాట అంటివి మల్లక్క. నాకు అవన్నీ తెలియదు.
ఓ మలయ బాబు కోటరు రేపో ఆ తెత్తడు కోటరు నోట్లింత ఓత్త పట్టు చి 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 చి. నేను గద్దాగా కోటరే అవురా మల్లిగా నీకేడా పని ఉండదారా అందరినీ తలగా పెట్టుకుంటావు ఆ ఊరిని అవను నా మీదకి ఎందుకు మొత్తుకుంటానవే నీ ఆ కోటరు అసొంటి కోటరు బొచ్చడు దాయిపించిన వానికి ఆదుకున్నదా మన సురేష్ అయ్యకు ఊకే సీమంతం చేసినప్పుడు అత్తే సురేష్ అయ్య తోటి వీనికి పైసలు ఇప్పించిన 500 ఆ 500 వీడు అంటలేడు మరి అబ్బర బాబురే ఇద్దరు మంచరే సెటిల్మెంట్ చేసిర్రు 500 ఈరా కోటర్ ఇస్తా నీకు 500 ఉంటాయా మరి కోటర్ ఉంటదా గట్లా అరే తిరుపతి నీకేడా పని లేదురా నడు బుగడంత తిని వండుకో ఇప్పటికే మస్తు తాగున్నావు మళ్ళా కోటర్ అంటావు ఇక మీకు అర్థం కాదు నర్సావా మీకు అర్థం కాదు ఏం అర్థం కాదు కానీ పోను పోయితే ఇక వంట అవే నరసింహన్ తెలివి వీని తెలివి ఇద్దరు తెలివి నేనేం చేసిందే 500 ఇప్పించిన వాడు బాగానే పని చేసిండాడా అని ఇంకా వాని దగ్గర కోటర్ రాయినవా నువ్వు అబ్బో ఇద్దరు మంచిగానే ఉన్నారు ఇట్టకే మళ్ళా వజ్జర నీ పుణ్యం ఉంటది ఏం పుణ్యం పుణ్యం పాడగాను ఇలా మాటలు తాగుబోతులే గమ్మతుంటాయి మల్లక్క ఏం గమ్మతే తలకాయ తింటారు ఒక్కడిసారి బీపీ లేపే అయితే గాని మీ జున్ను ఎప్పుడు పంపిస్తారట ఇక రేపు పంపిస్తారట్నే ఇడికి వచ్చినాక చూసి రావాలి నేను కూడా వస్తా గాని అమ్మా ఆ, ఏం చెప్తానవు ఏం లేదు చాయ్ పెట్టిపోయి కొంచెం తలకాయ నొత్తంది ఛాయ పెడతా గాని రేపు మా వాళ్ళ ఇంటికి పోదామా ఎందుకు ఏం పని మీ వాళ్ళ ఇంటికాడ కాదు మా బాపట నిన్న పడ్డడట కాలు బెనికిందట నడవత్తలేదట అయితే అమ్మకు ఫోన్ చేస్తే చెప్పింది అయ్యో అవునా ఎప్పుడే నిన్ననేనట అదే గాని నాకు పొద్దున వేరే పని ఉన్నది నేను అటే పోతున్నా అవునా మరి అత్త అయిపోవు కదా పోయి రాపోదు మా బండి మీద పొద్దుగాల పోయి సాయంత్రం నేను రానే నాకు పని పడ్డది రేపు పొద్దున వేరే పని ఉన్నది నువ్వు బస్కి పిల్లల్ని తీసుకొని పో సరే సరే తీ పొయ్యి ఒక 2 రోజులు ఉండత్త మరి ఇక ఎప్పుడు పోవుడే లేదాయే ఉండుడే లేదాయే ఎప్పుడు పోయినా అటు పోయి టచ్చుడేనాయే ఒక 2 రోజులు ఉండత్తా సరే తీయే పోదువు నరేష్ అన్న బాధపడకు పో పో ఇంట్లోకి పో నా బాధ ఏం బాధరా బంటికి నా పిల్ల నాకు దక్కాలరా నమ్మదా ఇండు ఇక నీకు దక్కకపోతే నాకు దక్కుతుందా గట్లా అంటున్నావు మరిగా ఏం కాదు పింకిని పెళ్లి చేసుకుందుకు తీ రేపు పొద్దున పోతామని అన్నారు కదా పోదురుతి పోతా వాళ్ళ ఇంటనేమో సై లేకపోతే వన్ తలకాయ లేపత్తా పింకోళ్ళు అయ్యేది వాంతి లేపుడేమో కానీ ఇప్పుడు నాది లేపేటట్టున్నాడు కదా ఈ బొర్రుడుకు లేపేద్దు పోయే రేపు వాడు వినకపోతే వన్ తలకాయ లేపుకొనేరా మరి ఏందనుకుంటానవు నా గురించి తెలియదు ఎవరకు చూస్తే గిట్లు ఉంటా కానీ నా గురించి తెలియదుగా నాకు తెలుసే నరేష్ అన్న నాకు తెలుసు నువ్వు ఎందుకు కొడతానవే తాయినాక ఇక నిజాలు మాట్లాడితే తాయి మాట్లాడుతుండు అని అంటారు గట్ల కాదు కానీ పో పో పండుకపో జరసేపు ఇంత బుక్కడంతా తిని పండుకపో పోకపోతే ఇన్నే ఉంటానా బంటి పోతా పో పో నేను పోతాను ఇక అంటే రేపు తలకాయ తీసేత్తవాంది వాడు ఒప్పుకోకపోతే సరే సరే తలకాయ తీసేద్దుతి పో పండుకపో గుడ్ నైట్ వీడు 2 బీర్లు వేసురేమో కానీ నన్నాగం చేస్తాడు కదా నా పింకి నాకు కావాలి దీనికి ఏమైంది మంట్రం మంట్రం చూస్తాంది ఏమైంది అశో అప్పటి నుండి ఎడవై మునిగినవు నేను మా దోస్తుతోటి పోయినా వేరే పని మీద అవునా నేను ఇవాళ ఎటు పోదామన్నా నువ్వేటి పోదామన్నావు పార్క్ సైడ్ పోదామన్నానా మళ్ళా ఇక నాకు ఈయన్నే పార్క్ అయింది వానితోటే సరేలే మంచిది హలో హలో ఓ మేడం ఏ మేడం పిలుస్తానవరా అబ్బా ఇది ఉన్నదా ఎవరిని లేదా అక్క నిన్నే పిలుస్తానా మేడం ఉన్నదా ఇంట్లో అని ఈ టైంకు ఉండదు కదా మొత్తం ముచ్చట్లకు పోతుంది కదా అని నేను మా ఉన్నా కానీ ఇవాళ పొద్దుగాల పోయినావు ఏడవైనవరా ఈ టైంకి వస్తానవు తిండిలేత్తి కానలేదు ఏగా నరేష్ అన్నతోటి పోయిన్నే బయటకి అటు పొలం దిక్కు పోయింటిమి తిరగడానికి భలే అలవాటు పడ్డావు పో అయ్యో అక్క నువ్వు రోజు తిరుగుతే ఏం లేదు కానీ నేను ఒక్కరోజు తిరుగుతూనే అదైతుందా అని ఏమో పోరా నీతోటి ఎవడో రాలే తినిపో తింటా డాక్టర్ రేపు తీసుకెళ్ళమంటారా జున్నును తీసుకెళ్ళండి ఏం పర్లేదు ఇక కుట్లు ఈరోజు నైట్ ఇప్పుతుందో మేడం మరి రేపు ఇప్పుతుందో ఇప్పినాక తీసుకెళ్ళండి మళ్ళీ చెకప్స్కి వస్తూ ఉండండి సరే డాక్టర్ ఓకే
సో దోస్తులు చూసిర్రా మన వీడియో, మరి నెక్స్ట్ పాటలో ఏమైతది ఏం కథ అనేది వస్తూ ఉంటది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని.